అరుణాచల శివ వంచక వేడియున్ కొంచెమును కరగవే అభయమ్మం చేలుమా అరుణాచల. క్రూరుడా, ఎంత వేడినా కొంచెమైనా కరుగవే, అభయమిచ్చి నన్ను ఏలుకో అరుణాచల అంటున్నారు. ఇక్కడ క్రూరుడా అనగానే అయ్యో భగవంతుని క్రూరుడా అంటున్నారే అనిపిస్తుంది కదా. ఒక్కసారి చూద్దాము. మనము ఈ లోకల్లో ఉన్న మన నాన్నే మనం ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏమంటాము? చూడండి మా నాన్న ఎంత క్రూరుడో, ఎన్నిసార్లు వేడుకున్నా సరే మాకు కావాల్సింది ఇవ్వడం లేదు అంటాం కదా. ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రి మీదే మనకి అంత అధికారం ఉన్నప్పుడు, మనకి అంత ప్రేమ అభిమానం ఉండి దాంతోనే కాసింత చనువు తీసుకుంటున్నట్టు మనల్ని అందరినీ సృష్టించిన ఆ తండ్రి మీద కూడా మనకి ఎంతో చనువు ఉంటుంది కదా. అలాగా స్వామి ఎన్నిసార్లు నిన్ను వేడుకున్నా నువ్వు నన్ను కనికరించడం లేదు, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడం లేదు, నన్ను జ్ఞానసాగరంలో ముంచడం లేదు, నన్ను నీ పాదాల చెంతకి చేర్చుకోవడం లేదు. అందుకని ఏమంటున్నారు? క్రూరుడా, ఎంత వేడుకున్నా నువ్వు కరగవేంటి అని అడుగుతున్నారు. అభయం ఇచ్చి నన్ను ఏలుకో అంటున్నారు. స్వామి ఒక్కసారి నాకు అభయాన్ని ఇవ్వి తండ్రి, ఈ భయంకరమైన ఈ లోకంలో నేను ఇమడలేకపోతున్నాను, ఈ ప్రపంచము నాకు నచ్చడం లేదు, దయచేసి మీ పాదాల చెంతకి నన్ను చేర్చుకోండి. అలా చేరే సామర్థ్యం నాకుంది, నేను వెళ్ళగలను అంటావా? అలా మేము చేయలేము స్వామి, దయచేసి నువ్వు కరుణించి మమ్మల్ని కాపాడి నన్ను మీ పాదాల చెంతకి చేర్చుకోండి స్వామి అని అడుగుతున్నారు.